నమస్తే ఎవ్రీవన్. ఈరోజు 100 డేస్ ట్రాన్స్ఫర్మేషన్లో డే 3 మనం బ్యాక్ వర్కౌట్ చేస్తున్నాము. సేమ్ యాజ్ యూజువల్గా వార్మప్ కంప్లీట్ చేసేసుకోండి. చిన్నప్స్, పుషప్స్, ప్యారలర్ బారు ఒక 3 సెట్స్. దాని తర్వాత వర్కౌట్కి వెళ్ళిపోదాము. సో వర్కౌట్ వీడియోలో చూస్తూ చేసుకోండి. దాంతోపాటు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా చెప్దామని అనుకుంటున్నా. మళ్ళీ దానికోసం సపరేట్గా వీడియోస్ ఎందుకు, ఈ వీడియోస్లోనే చెప్తా. లేదు బ్రో మీరు వర్కౌట్స్ నేమ్స్ కూడా చెప్పండి అని అంటే, సో నేమ్స్ చెప్తూ ఉంటాను నేను. ఏం లేదు, ఆ వీడియోస్ చూసుకుంటూ 4 సెట్స్ చేయండి. ఎవ్రీ సెట్ వెయిట్ ఇంప్రూవ్ చేసుకోండి. రెప్యుటేషన్ మీద ఫోకస్ చేయండి, చాలా అంతే, ఇంకేం లేదు. ఓకేనా. మనకి మెయిన్గా 100 డేస్ చేసినా 200 డేస్ చేసినా మనకు కావాల్సింది ఒక 3 పాయింట్స్. ఆ 3 పాయింట్స్ మేజర్. నీకు బాడీ రావాలంటే, నీ హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలంటే నువ్వు ఫస్ట్ మెయిన్ వచ్చేసరికి డైట్ నువ్వు ఎంత క్లీన్గా తీసుకుంటే నీ బాడీ అవుట్పుట్ అంత నీట్గా ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి వర్కౌట్ ప్రాపర్గా చేస్తేనే నువ్వు తీసుకునే డైట్ డైజెస్ట్ అవుతుంది, నీ బాడీకి, నీ మజిల్కి వెళ్తుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి స్లీప్. ఈ రెండుతో పాటు స్లీప్ ఉన్నదనుకో, ఆ రికవరీ కూడా ప్రాపర్గా అవుతుంది. నువ్వు ఈ రెండు మెయింటైన్ చేసి స్లీప్ లేదు అని అనుకో, రికవరీ అవ్వదు. నువ్వు చేసిన వర్కౌట్ వేస్ట్, తీసుకున్న డైట్ వేస్ట్. సో ఈ మూడిట్లో ఏది మిస్ అయినా కానీ నీ హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఉండదు. ఏదో వచ్చినాము, ఒక 1500-2000 జిమ్ ఫీజ్ కట్టేసి వచ్చి వర్కౌట్ చేసుకొని వెళ్ళిపోయేసేసి ఒక 1.5-2 అవర్స్ వర్కౌట్ హెవీగా, మళ్ళీ అది మామూలుగా కూడా కాదు. అంటే ప్రాపర్గా అన్నీ మెయింటైన్ చేసేటోడు, డైట్లు అన్నీ చేసేటోడు కూడా అంత చేయడు. అంత టూ మచ్గా చేస్తారు వర్కౌట్స్. బయటికి వెళ్ళేసేసి ఆ బోండాలు, దోశలు, పూరీలు, సో ఇట్లా సొంటి ఉంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో. అయితే ఇక నైట్ చేసేటోళ్ళు అనుకో అంతే, ఇంకా ఫ్రైడ్ రైస్లు, లేదనుకో బిర్యానీలు, మండీలు. సో ఇవి దాంట్లో ప్రోటీన్ ఫుడ్. ఏమన్నా అన్నా అనుకో, మండీలు అనగానే చికెన్ ఉంటుంది కదా, ప్రోటీనే కదా బ్రో అని అంటారు. బ్రో ప్రోటీన్ అంటే నీకు వచ్చే ఆ చికెన్ల నుంచి వాడేదో ఆయిల్లో ముంచి 3-4 రోజులు ఆయిల్లో ముంచి కుక్ చేసినవి దాంట్లో గురించి కాదు. నీ ఓన్గా నువ్వు ఒక టీ స్పూన్ ఆయిల్ యూజ్ చేసి నువ్వు ఇంట్లో నువ్వు కుక్ చేసుకో. నీకు అప్పుడు ఆయిల్ వాల్యూ తెలుస్తుంది. పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకో నీ డైట్లో, అప్పుడు నీకు సాల్ట్ వాల్యూ తెలుస్తుంది. స్పైసీస్ నువ్వు యూజ్ చేసే దాన్ని బట్టి నీకు స్పైసీస్ వాల్యూ తెలుస్తుంది. నేను ఫుల్ కారం తినేస్తా, నేను ఆయిల్లో డీప్ ఫ్రైలు తింటా, నాకేం కాదు. ఏం ఇప్పుడు కాదు, తర్వాత అవుతాయి ఫ్యూచర్లో. సో అది గుర్తుపెట్టుకోండి. మెయిన్గా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయండి. మంచి డైట్, స్లీపు మెయిన్గా మెయింటైన్ చేయండి. ఓకేనా. నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.